మన యొక్క ఆత్మీయ విషయాలను, మన ప్రశస్తమైన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మరి ఆటంకపరిచే, వ్యతిరేకపరిచే మరి కొన్ని చిన్న చిన్న కార్యాలే ఉంటాయి. ఆ చిన్న చిన్న కార్యాలే మన ఆత్మీయ పతనానికి దారితీస్తాయి. కనుక బైబిల్లో ఏవేవి ఉన్నాయి, వాటిని గురించి మనం జాగ్రత్త పడవలసిన సంగతులు ఏంటి, అలాగే ఈ చిన్న చిన్న విషయాల్లో దేవుని ఆజ్ఞల్ని, దేవుని కట్టల్ని గైకుంటే ఏ విధంగా ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత విస్తరణ కలుగుతుంది అనేది ప్రభావం. చిన్న చిన్న కార్యాలు ఒక విశ్వాసి జీవితంలో ఏ ఏ ప్రభావాలు చూపుతుంది. కొన్ని దుష్ప్రభావాలు చూపుతాయి, కొన్ని మంచి ప్రభావాలు చూపుతాయి. మరి మన భక్తి జీవితాన్ని, మన శ్రేష్టమైన పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని ఏమైనా చెడిపోయే, మరి దిగజార్చే ఏమైనా చిన్న చిన్న కార్యాలు మనలో ఉంటే మనం పరలోక రాజ్యానికి చేరలేమనే విషయాన్ని గుర్తుంచుకుని ఈ విషయాలను జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచూ ఉన్నాను. రాత్రి సమయంలో బిడ్డలు మరి చెప్పినప్పుడు, ఏమి చెప్పాలి అని ప్రార్థించినప్పుడు, రాత్రి సమయంలో నేను చాలా చాలా టాపిక్స్ తీసుకున్నాను. కానీ దేవుడు ఈ విషయాలలో కొంతమంది ఇంకా చిన్న చిన్న విషయాలకి జాగ్రత్త చూపటం లేదేమో అని దేవుడు చూపించాడు. దాన్ని బట్టి ఈ టాపిక్ తీసుకువలసి వచ్చింది. మొట్టమొదటిగా ఆజ్ఞాతిక్రమము, పాపం. ప్రియమైన బిడ్డ, ఎప్పుడు ఆదాము అవ్వలను సృజించిన తర్వాత అన్ని వాళ్ళకి కావలసిన అవసరమైన చెట్లు, ఫలాలు అన్నిటినీ మొత్తం సృష్టి అంతా చేశాక, దినాన్ని మానవునికి కావలసిందంతా సృజించాక అప్పుడు మానవుని చేసి భూమిని అంతా ఈ సృష్టిని అంతా ఏలుమని ఆజ్ఞాపించాడు. అటువంటి అన్ని చెట్ల పండ్లలో తినమని మనకి తెలిసిందే. గబగబా చెప్తాను. ఒక్క మధ్యనున్న చెట్టు యొక్క ఫలాలు తినవద్దని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే ఈ సాతాను వచ్చి, దేవుడు మీకేమైనా ఫలాలు తినవద్దని చూపించాడని 3వ అధ్యాయంలో ఇది నిజమా అని చక్కని ప్రశ్న వేసి, మీరు ఆ ఫలాలు తింటే మీరు ఎలాగా దేవుని దేవదూతల వల్లే ఉంటారు, మీ కళ్ళు తెరవబడతాయని చెప్పింది. మీరు చావరు, మీరు చావనే చావరు, మీరు ఇంకా దేవుళ్ళ వలె మారిపోతారు అని చెప్పగానే ఆ యొక్క అవ్వ అంట ఆ యొక్క పండు చూడటానికి రమణీయంగా, ఆకర్షణీయంగా, ఎంతో చూడటానికి ముచ్చటగా ఉన్నప్పుడు దాన్ని కోసుకుని భర్తకు కూడా ఇచ్చి వారిద్దరూ ఆజ్ఞాతిక్రమం చేయటం ద్వారా పాపంలోనికి పడిపోయారు. వారిద్దరు పాపంలోని పడ్డమే కాకుండా యావత్ సృష్టిని అంతటిని, యావత్ ప్రజలందరికీ మరి పాపం సంప్రాప్తమగినట్లుగా ఈ మొట్టమొదటి ఆదాము పాపం చేశాడు. ప్రియమైన బిడ్డ, ఆజ్ఞను మనకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక అతను యేసయ్య నద్దకు వచ్చి, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉన్నాను అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నీ ధనాన్ని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ఆ ధనవంతుడు వెళ్ళిపోతాడు. ప్రియమైన బిడ్డ, ఆజ్ఞలు నువ్వు అతిక్రమించడానికి వీల్లేదు. దేవుడు మనకు నిబంధనలు, ఆజ్ఞలు ఇచ్చాడు అంటే ఆజ్ఞల్ని, కట్టల్ని మనం గైకొనాలి. ఈ ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారి పాపంలో పడిపోయారు. అంతేకాకుండా వారి బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి, దిగంబరులమని తెలుసుకున్నారు. ఆత్మీయ నేత్రాలు మూసుకొని పోయిన ప్రియమైన బిడ్డ, మహిమ శరీరాలు పోయి మరి భౌతికమైన శరీరాలు వాళ్ళకి వచ్చేసినాయి. దేవుడు వాళ్ళ కొరకు ఒక దాన్ని చంపి వారి చర్మ వస్త్రాలని చేసి వారికి ఇచ్చినట్లుగా అంత గొప్ప ప్రేమామయుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మరి కడబడి ఆదామైన యేసు ప్రభు ఈ మొట్టమొదటి ఆదాము ద్వారా సంక్రమించిన పాపశాపాలను తొలగించడానికి ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా మనకు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ మరి పాప క్షమాపణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ఆయన్ని నమ్ముతూ ఉన్నామా? ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టల్ని గైకుంటున్నామా? మనం అనుకుంటాం దేవుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయమంటున్నాడు, లేదా వాక్యం చదవమంటున్నారు, ఆదేశాలు ఇవి పాటించమంటున్నారు, వాగ్దానాల్ని విశ్వాసంతో స్వతంత్రించుకోమంటున్నారు. ఇవన్నీ సాధ్యమా అని మీరు అనుకోవచ్చు. సాధ్యమే ప్రియమైన బిడ్డ. దేవుని యొక్క సహాయంతో
మనం తొట్టిల్లకుండా మన విశ్వాసంలో స్థిరులంగా కదలని వరంగా ఉండటానికి ఆయన ఆజ్ఞలను మనం పాటించవలసి ఉన్నది. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే మన పరలోక రాజ్యం లేదు. రెండవదిగా ఆది కాండంలోనే 4వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చూస్తే ఇద్దరు కయీను హేబేలు మరి ఆదామావులకి పుట్టారు. కయీనేమో చక్కగా పొలాన్ని సేద్యపరుస్తూ ఉన్నాడు. హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇది చూస్తున్నాం. ఇద్దరు అర్పణలు తీసుకుని వచ్చారు. అయితే కయీను తన పంటలో కొంత భాగాన్ని తీసుకుని వచ్చి అర్పణగా అర్పించేశాడు. అయితే హేబేలు ఎంతో జాగ్రత్తగా మరి తొలిచూలి పిల్లల్ని తీసుకొని క్రొవ్విన గొర్రెలను తీసుకొని చక్కగా అర్పణ అర్పించాడు భయభక్తులతో పరిశుద్ధతతో. మరి అర్పణ హేబేల్ అర్పణని లక్ష్య పెట్టినందుకు ఈ కయీనుకు కోపం వచ్చింది. ప్రియమైన బిడ్డ, ఇక్కడ బిడ్డల్లో ఉన్న కొంతమంది కోపంగా ఉన్నారేమో. ఏ విషయాల్లో మీరు కోపంగా ఉంటున్నారు? మీ కోపము మామూలుగా వస్తే చాలు, కానీ సూర్యుడు అస్తమించేలోగా మీ కోపం మానేయాలి. మీ కోపాన్ని పగగా మార్చుకోకూడదు. ఇతని కోపం వచ్చింది. దేవుడు మాట్లాడాడు కయీనుతో, నువ్వు సత్క్రియ చేసుకుంటే నీ తల పైకి ఎత్తుకొనవా అని చెప్పాడు. అయినప్పటికీ మరి పొలంలో ఉండగా హేబేల్ మీద పడి హేబేలుని చంపివేస్తాడు. ఆ కోపం దేనికి దారి తీసిందంటే పగగా నరహత్యకు దారి తీసింది. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని మన కోపాన్ని పగగా మార్చుకోవద్దు. మన కోపాన్ని నిమిషం మాత్రమే ఉండాలి. దేవుని దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది కనుక దేవుని యొక్క మాదిరిలోనికి మనం రావాలి అంటే మన కోపాన్ని ప్రక్కన పెట్టాలి. కొన్నిసార్లు కొన్ని చోట్ల మనకు నింద కలగవచ్చు, అవమానము కలగవచ్చు, తిరస్కారం కలగవచ్చు. ఒక దేవుని సేవకురాలముగా మనము తగ్గించుకుంటానికి, మనలను మనం అదుపులో చేసుకుంటానికి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేసుకోవాలి, ముఖ్యంగా సేవకులు. ప్రియమైన బిడ్డ, ఎందుకంటే మరి చెప్పే వారికి కోపం ఉంటే ఇంకా వినేవారికి ఎలా ఉంటుంది? మాదిరి మేము చూపించకుండా మీకేం చెప్పడానికి వీల్లేదు. ప్రతి దానిలో ఓర్పును, సహనాన్ని, నిరీక్షణ కలిగి మీకు దేవుని వాక్యాలని అందించడం ద్వారా, మీకు మాదిరి చూపడం ద్వారా కొన్ని మిమ్మల్ని మార్చగలిగే దేవుని కృప మీ మీదకి, కరుణాహస్తం మీ మీదకి వస్తుంది. వీళ్ళు ఏం కయీను దేశ దిమ్మరిగా ఉంటావని మరి దేవుడు శపించాడు. నీ భూమి సారమునివ్వదు అని చెప్పాడు. నువ్వు దేశ దిమ్మరవై లోకమందరూ తిరుగులాడుతావు అంటే అందరూ చంపేస్తారు. అందరూ నేను దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉన్నప్పుడు నన్ను చంపేస్తారేమో అన్నప్పుడు దేవుడు అప్పుడు కూడా కరుణించి ఒక ముద్ర వేస్తాడు. ప్రియమైన బిడ్డ, ఇవన్నీ కోపంగానే ఉంచండి. ఆ కోపాన్ని ప్రార్థనగా మార్చుకోండి. కోపాన్ని మరి హన్న ఏం చేసిందంటే తన యొక్క అత్యంత కోపకారణాన్ని బట్టి ఆమె ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకొని చక్కని ప్రవక్తను పొందుకుంది. ప్రియమైన బిడ్డ, నీ కోపాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా నువ్వు మార్చుకోవాలి అంటే నీ కోపం పగగా మారకూడదు, నరహత్యగా మారకూడదు. మూడవదిగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11 నుంచి 20 వరకు చూస్తే అక్కడ ఇశ్రాయేలీలకు హాయి పట్టణం మీద పరాజయం కలుగుతుంది. హాయి పట్టణం చిన్న పట్టణం, మరి తక్కువ మంది వెళ్తే చాలు. అటువంటిది మరి హాయి పట్టణం వస్తువుల మీద వీళ్ళు ఓడిపోతూ ఉన్నారు. కొంతమంది చనిపోయేటప్పటికి యెహోషువ బట్టలు చింపుకుని, ఎందుకు మాకు ఈ పరాజయం వచ్చింది? ప్రియమైన బిడ్డ, మనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే, మనలో ఏమైనా దానికే పరాజయానికి మనకు కారణమవుతుంది. శత్రువుని ఎదిరించలేకపోతున్నాం, మన ఇంద్రియ నిగ్రహం మనకు లేదు, మనం ఓర్పును సహనాన్ని కోల్పోతున్నాము అంటే మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఏ శత్రువు మనలను దాడి చేసి మనలను సాతాను యొక్క కుయుక్తులలో, మాయాపాయములలో, కపటపాయములలో మనల్ని నడిపిస్తుందో, ఎవరు మనల్ని నడిపిస్తున్నారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు మనకి మళ్ళా జీవనిస్తాడు. పరాజయానికి గల కారణాలు మనం తెలుసుకోవాలి. నా ప్రార్థనకి ఎందుకు జవాబులు రావటం లేదో ఆ కారణం నేను తెలుసుకోవాలి.
ఎలా తెలుసుకుంటాను అంటే ఓర్పుతో, సహనంతో ఎదురు చూచుట ద్వారా, దేవుని యందు నిరీక్షణ ఉంచుట ద్వారా, విసగకుండా సనగకుండా దేవుని సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుని రిక్తురాలుగా చేసుకుంటే ద్వారా దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలి ప్రియమైన బిడ్డలారా. అప్పుడే నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఆకాను అనే అతను ఒక క్షీణారు వస్త్రం, 200 తులాల వెండి, 30 తులాల ఎత్తుగల బంగారు కమ్మిని ఆశించి గుడారంలో దాచిపెట్టాడు. ఎరుకో మీద విజయం వచ్చింది. ఎరుకోది శపితమైనది, శపితమైనది. దేన్ని ముట్టద్దు, ఆ కొల్ల సొమ్మును మీరు ముట్టుకోవద్దు. ఓన్లీ వెండి బంగారాలు అవి ఆలయానికే పరిమితాలు, అవి ప్రతిష్ఠితాలు కనుక మీరు మట్టుకు ఎవ్వరు ఇశ్రాయేలీలందరినీ ఆజ్ఞాపిస్తే ఇతడు ఈ ఆకాను అనే అతను దురాక్షతో, ధనాపేక్షతో ఏం చేస్తున్నాడు? 200 తులాల వెండి, షీనారు వస్త్రం, బంగారు కమ్మీని గుడారంలో దాచినందు చేత వారికి హాయి పట్టణం, చిన్న పట్టణం, దాని మీదే వారు పరాజయం పొందుకున్నారు. మరి యెహోవా దేవుడు అంటున్నాడు, నేను చాలా నాకు విచారాన్ని తెప్పించాడు. ఆ విచారాన్ని, ఆ శపితమైనది మీరు తీస్తేనే గాని నేను మరలా మీకు విజయం ఇవ్వను అంటున్నాడు. ప్రియమైన బిడ్డ, ఇక్కడ చేరిన మన అందరిలో శపితమైనవి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మనలను మనం పరిశీలించుకుందాం. దేవునికి ఇష్టం లేనివి సనుగుట, గొనుగుట, నిందించుట, విమర్శించుట, తిరస్కరించుట, అందరినీ వేలెత్తి చూపడం, మరి అందరినీ దుర్భాషలాడటం, ఇంకా కలహ స్వభావం ఇంకా మనలో ఏమైనా ఉంటే దయచేసి దేవునికి ఇష్టం లేని గుణాలన్నీ మనం తొలగించుకుంటే దేవుడు మనకి సాతానుపై జయం, లోకంపై జయం, పరిస్థితులపై జయం అనుగ్రహించి మనల్ని గొప్ప విశ్వాస వీరులుగా మారుస్తాడు. ప్రియమైన బిడ్డ, ఎప్పుడైతే అతను తన తప్పును తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు, ఎప్పుడైతే ఆ వంశం పట్టబడిందో, యాకాను పట్టబడ్డాడో, తన తప్పుని తెలుసుకున్నాడు. కానీ తన కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడి చంపబడింది. ప్రియమైన బిడ్డ, తన దురాశకు ఏమి ప్రతిఫలం పొందుకున్నాడు అంటే తన కుటుంబాన్ని అంతటినీ కోల్పోయాడు. రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చేసి దాన్ని, ఆ రాళ్లను గుట్టగా చేసి ఆకోరు లోయ అని పేరు పెట్టారు. అది ఇంతవరకు ఉందంట. ప్రియమైన బిడ్డ, మనము దేవునికి విరోధముగా శపితమైనవి మన జీవితంలో ఉండకూడదు. ఏమి ఉన్నాయో ఒక్కసారి మనం చేసుకుందామా? ఎన్ని జగడాలు గొండిగా ఉన్నామా? మరి కలహ కారణంగా ఉన్నామా? ఇవి విభేదాలు కలిగించే వారంగా ఉన్నామా? శాంతి, సంతోషమును, నెమ్మదిని కలిగించకుండా వారికి అవిధేయత, తిరుగుబాటుతనంతో మనం ప్రోత్సహిస్తూ ఉన్నామా? భక్తిహీనత ఉందా? ప్రియమైన బిడ్డ, ఏ కొంచెం పులిసిన పిండి ఉన్నా, ఏ కొంచెం పాపమున్నా మనం కూడా శత్రువుపై జయం పొందుకోలేము. ఏ కొద్ది పాపం మన హృదయంలో ఉన్నా దేవుడు మనలో నివసించలేడు. శత్రువుపై జయం పొందుకోలేము. శత్రువు బానిసలుగా అయిపోతాం. మనకు మరణమే, పాపానికి జీతం మరణమే, ఆ మరణమే పొందుకుంటాం. కనుక శపితమైనది, దేవుడు వద్దన్నవి మనం ముట్టకూడదు. దేవుడు ఏం చేయమన్నాడో అదే చేయాలి. దేవుడి వాక్యానుసారంగా మనం జీవించాలి. 4వదిగా మరి అసూయ. అసూయ అనేది చాలా చాలా పెద్ద పాపం అని అనను. ప్రతి వారిలో అసూయ ఉంటుంది. నేను చిన్నప్పుడు ఎవరికైనా ఎక్కువ మార్కులు వస్తే ఏడ్చేసేదాన్ని. నాకు తక్కువ మార్కులు వచ్చినాయని ఏడవటం కాదు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయని ఏడ్చేదాన్ని. అంత కుళ్ళు, అంత అసూయ ఉండేది. కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువ ఉండేది. ఎప్పుడు నాకే ఫస్ట్ రావాలి, నేనే మంచి మార్కులతో జయం పొందాలి అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. ఆ తర్వాత అది ఎంత తప్పో దేవుడు నాకు నేర్పాడు. ఇక్కడ దావీదు గొల్యాతుని చంపిన తర్వాత స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ 1 సమూయేలు 18వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటది. దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది, సౌలుకము 1,000 కొలది అన్నారు. దావీదుని 10,000 కొలది శత్రువులను హతము చేసిరని మాటలు సౌలుకి ఇంపుగా లేవు. బహు కోపం తెచ్చుకున్నాడు. నాటి నుండి దావీదుని చంపాలని విషపు చూపు నిలిపాడు.
ప్రియమైన బిడ్డ, నీ ఎదురుగుండా ఎవరినన్నా పొగుడుతుంటే, నీ ఎదురుగుండా మరి ఎవరినైనా మెచ్చుకుంటుంటే నీకు కోపం వచ్చేస్తుందా? నీలో అసూయ వచ్చేస్తుందా? నాకంటే ఈ ఈళ్ళేంటి ఇంత పెద్ద భవనాలు కట్టేసుకున్నారు, ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఇంత పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతున్నారు, నేనేంటి ఈ విధంగా ఉన్నాను అని ఎప్పుడైనా నీకు అటువంటి ఫీలింగ్ వస్తే దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. అసూయ అనేది, మత్సరం అనేది ఎముకలకు కుళ్ళు, ప్రియమైన బిడ్డలారా. దాన్ని మనకి ఉండకూడదు దేవుని బిడ్డలకు. వారిని ప్రేమించిన దేవుడు, వారిని రక్షించిన దేవుడు, వారిని ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దావీదుకి రాజ్యం వస్తుంది ఎందుకు? 10,000 కొలది అని ఎందుకు అతనికి ప్రతిగానాలు చేశారు అని ఆ విషపు చూపు అతన్ని ఏం చేసిందో తెలుసా? ఫిలిస్తీయుల చేతిలోనే చనిపోవడానికి చచ్చిపోయాడు, ప్రియమైన బిడ్డ. అంతేకాదు, తన యొక్క అవిధేయత వలన రాజ్యాన్నే కోల్పోయాడు. అంతేకాదు, మరి తన జీవితం అంతటిని ముగించి మరణం అయిపోయాడు. తన్ను తానే ఈటి మీద పడుకుని చనిపోవలసి వచ్చింది. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని నీ అసూయ నిన్ను చంపేస్తుంది. నీ మత్సరమే నీ ఎముకలకు కుళ్ళు దయచేస్తుంది, నీకు అనారోగ్యాలను దయచేస్తుంది, నీకు అస్వస్థతలు దయచేస్తుంది. ఆ అస్వస్థతలు ఎంత కాలమైనా పోవు. ఎందుకంటే అది మామూలుగా ఈ వాతావరణ మార్పుల వలన వచ్చే కాదు ఆ వ్యాధి. ఆ వ్యాధి ఎలా వచ్చిందంటే నీలో కోపము, అసూయ, పగ, ద్వేషంగా మారిపోతూ ఉంది. అందుకే నువ్వు ఇతరులను బాధ పెట్టాలని, ఇతరులను హింసించాలని, ఇతరులను తిరస్కరించాలని ఎప్పుడు నువ్వు అనుకున్నావో అప్పుడే సాతాను యొక్క దాడులు నీ మీద, సాతాను యొక్క బానిసత్వంలో నువ్వు ఉన్నావు, ప్రియమైన బిడ్డ. ఇది నన్ను ఎవరి మీద నా అసూయ చెందితే దయచేసి మీ అసూయను తొలగించుకోండి. ఎవరి మీద విషపు చూపు చూడవద్దు. ఎంత తరుముతూ ఉన్నా, ఇంత మరి చంపాలని ప్రయత్నిస్తున్నా దావీదు మాత్రం అభిషిక్తుడినైనా మరి ఒకనిపై నేను కత్తి పెట్టను, వారిని చంపను అని తీర్మానం చేసుకున్నాడు దావీదు. ఆ దావీదు రాజయ్యాడు, అతడు మరణించాడు. ప్రియమైన బిడ్డ, నీ చిన్ని దేవుడిచ్చిన చిన్ని కార్యాలలో మనం నమ్మకంగా ఉంటే మనకి ఆశీర్వాదము, అభివృద్ధి, గొప్ప ఆత్మీయ మేలులు పొందుకుంటాం. ఆ చిన్ని కార్యాలలోనే మనము కక్షలు, అసూయలు, ద్వేషాలు, విభజనలు ఇవి ఉంటే మనము పైకి రాలేము, ప్రియమైన బిడ్డ. దేవుడు అందుకే ఈ దినాన్ని చిన్న కార్యాలు మనల్ని ఆత్మీయంగా దిగజార్చకుండా మనం ఏ విధంగా జాగ్రత్త పడాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5వదిగా గెహజీ అబద్ధం. ఎంతగా మరి చక్కగా నయమాను వచ్చాడు, 7 సార్లు మునిగమన్నప్పుడు చక్కగా 7 సార్లు మునిగాడు మంచిగా. మళ్ళా తర్వాత బహుమతులతో వచ్చినప్పుడు గెహజీకి వాటి మీద ఆశ పుట్టింది. ఎంత ఆశ పుట్టిందో! మరి నాకు ఆశగా ఉంది, నాకు కొన్ని ఇవ్వండి అని అడిగితే మరి ఇది ఎలీషా యొక్క సెలవు తీసుకుని వెళ్ళి అడుగుంటే బాగుండేదేమో. అతడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయి అక్కడ అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పుడే మేఫ్రాయిమన్యం నుండి 2 శిష్యులు వచ్చారు, వారికి నువ్వు ఏంటి 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు, దయచేయమని. అబద్ధం చెప్పాడు, ప్రియమైన బిడ్డ. ఎలీషా పంపలేదు, ఆ శిష్యులు రాలేదు. అతడు దురాశ వలన వాటి మీద ఆశ కలిగి ఆ అబద్ధం చెప్పాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, ప్రియమైన బిడ్డలారా, 26 2వ రాజులు 5వ అధ్యాయము 26, 27లో నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునుగాక. ఆ యొక్క వస్తువులు తెచ్చుకున్నవి అతడు అనుభవించలేదు, కానీ ఆ నయమానికి ఏ అస్వస్థత కలిగిందో, ఏ కుష్ఠరోగం ఉందో, ఆ కుష్ఠరోగం తర్వాతతో మొత్తం కుటుంబం అంతా, సంతతి అంతా సర్వకాలము అంటి ఉంది, ప్రియమైన బిడ్డ. ఈ దినాన్ని పాపమనే కుష్టుతో ఎంతమంది ఉన్నారు, ప్రియమైన బిడ్డ. ఈ దినాన్ని పాపాలని మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఏమేమి ఇంతవరకు చేసేమో, దేవునికి విరోధమైన అబద్ధాలు ఆడేమేమో, ఎన్నోసార్లు మనము ఒక కీడు నుండి తప్పించుకుంటానికి అబద్ధాలు ఆడుతాం.
ఆ అబద్ధాలు కూడా దేవుని సన్నిధిలో పాపములుగా ఉన్నాయి. వాటిని కూడా విడిచిపెట్టాలని దేవుడు ఈ దినాన్ని చెప్తున్నాడు. ఆరవదిగా ధనాశ. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, అతడు శిష్యుడై ఉన్నాడు. అతడు ఎప్పుడు ఈ యొక్క సంచికి, డబ్బు సంచికి ఎప్పుడు డబ్బు సంచి మీదే అతని కన్ను, ఎప్పుడు ధనాన్ని కాజేస్తా ఉండేవాడు. దేవుని కార్యాలన్నీ చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయడం చూస్తున్నాడు. ఆయన ఉపదేశాలు వింటున్నాడు, కానీ అతనిలో ఏ మార్పు లేదు. అతని హృదయం అంతా ధనాపేక్షతో నిండిపోయింది. ప్రియమైన బిడ్డ, ఒక్క ముద్దుతో మరి ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలు, 30 వెండి నాణాలకి మన యేసయ్య నమ్మి వేశాడు. ప్రియమైన బిడ్డ, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాం, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నానని చెప్పుకుంటున్నాం. కొన్నిసార్లు యేసయ్యను నువ్వు ఏం చేస్తున్నావంటే అమ్మి వేస్తున్నావు. అన్ని జనాంగం మధ్య ఆయన నామానికి అవగాహనత కలిగేటట్లుగా నీ నడత, నీ ప్రవర్తన, నీ చూపులు, నీ తలంపులు, నీ జీవితం ఉంటుందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అనేక మంది క్రైస్తవులు అంటే నాకు క్రీస్తు అంటే ఇష్టమే, క్రీస్తు మాటలంటే ఇష్టమే, క్రీస్తు బోధలంటే ఇష్టమే, కానీ క్రైస్తవులంటే మాత్రం నాకు ఇష్టం లేదు. ఎంతమంది చెప్పారో ప్రియమైన బిడ్డలారా. మనం క్రైస్తవులమైండి, దేవుని బిడ్డలమైండి. క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తుని వెంబడించేవారు. క్రీస్తుని వెంబడించేవారు ఎవరిలా ఉండాలి? క్రీస్తు వలె ఉండాలి. నువ్వు లోకానుసారముగా జీవిస్తూ, లోకస్తుల కంటే భయంకరమైన పాపాల్లో జీవిస్తూ, నేను క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పుకుని ఎంతకాలం క్రీస్తుకి ఆ నిందను, అవమానాన్ని, తిరస్కారాన్ని తీసుకుని వస్తారు. అందుకే ఆయన ఎప్పుడు అంటాడు, వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, నులివెచ్చనిగా మాత్రం ఉండవద్దు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుడు ఈ ఇస్కరియోతు యూదా దేవునితోనే ఉన్నాడు. దేవుని కార్యాలన్నీ చూచాడు. దేవుని యొక్క మహిమ తెలుసు, దేవుని యొక్క ఉపదేశాలు తెలుసు, కానీ దేవుణ్ణి నమ్మలేదు. ఆఖరైనా సరే పోనీ దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. నా చేతిలో నన్ను చెయ్యి పెట్టువాడే ఆ పస్క సిద్ధపరిచిన దినాన్ని ఆయన అంటున్నాడు, నాతో పాటు చెయ్యిని ముంచువాడే నన్ను అప్పగిస్తున్నాడని చెప్పాడు. అప్పుడైనా రక్షణ పొందాడా? పశ్చాత్తాపం పొందాడా అంటే పశ్చాత్తాపం పొందలేదు. ప్రియమైన బిడ్డ, దేవుడు ఆ కుడివైపున ఉన్న దొంగ పశ్చాత్తాపడితే దేవుడు రక్షించాడు కదా. మరి ఆయన నేను పాపం చేసిదినని అన్నప్పుడు వెంటనే పరుగు సిలువ వద్దకు వచ్చి, ప్రభువా నేను నిన్ను అప్పగించాను, ఒక్క ముద్దుతో నన్ను కూడా క్షమించు, నన్ను కూడా నీ రాజ్యానికి చేర్చుకో అని క్షమాపణ పెడితే బాగుండేది. పశ్చాత్తాపంతో అతడు ఏం చేశాడు? ఊరి పోసుకుని చనిపోయాడు. ప్రియమైన బిడ్డ, ఏ విధంగా ఉన్నాం మనము? ఈ లోకానికి మనం చనిపోవాలి. యేసయ్య సిలువకు మనము శత్రువులుగా నడుచుకోకూడదు. క్రీస్తు సిలువని మనం వెంబడించాలి. సిలువను ఎత్తుకొని ఆయన చూపిన మాదిరిని మనం అనుసరించాలి. శ్రమల్లో ఆయనకు విధేయత చూపాలి. శ్రమల్లో ఆయన దాచించిన మేలులు, సిద్ధపరిచిన మేలులు పొందుకుంటానికి మనం ఎంతగానో ఆసక్తి కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ఇస్కరియోతు యూదా వలె మనము ధనం మీద ఆశపడకుండా మనం దేవుని చిత్తంలోనికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రసంగి 10:1 కొంచెం బుద్ధిహీనత. బుక్కవాణి తైలంలో మరి ప్రసంగి 10 ఉంటది. తైలంలో చచ్చిన ఈగలు పడితే ఏమవుతుంది? ఆ తైలం చెడు వాసన కొడుతుంది. అలాగే కొంచెం బుద్ధిహీనత నీ జీవితంలో ఉంటే, జ్ఞానము లేకుండా ఘనత తేలగొడుతుంది అంట. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. నువ్వు బుద్ధిహీనపు మాటలు పలికి నీ యొక్క జీవితాన్ని అల్లరి పాలు చేసుకుంటావు. ప్రియమైన బిడ్డ, కొంచెం బుద్ధిహీనత నీ జీవితంలో ఉండకూడదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నిన్ను నీవు మరి ఆ తప్పిపోయిన కుమారుని వలె బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు వచ్చి మరి ఆయన పాదాల మీద పడి ఏ విధంగా క్షమాపణ కోరాడో మనం కూడా ఆ విధంగా క్షమాపణ కోరితే మనలో ఉన్న బుద్ధిహీనత తొలగిస్తుంది. ఆయన బలహీనులకు బలాభివృద్ధి కలిగి చేసే దేవుడు.
జ్ఞానహీనులకు జ్ఞానాన్ని దయచేసే దేవుడు. ఆయన ఎన్నిక లేని వారికి ఎన్నిక గలవారిగా మార్చగల దేవుని యొద్దకు నువ్వు రావాలి ప్రియమైన బిడ్డ. అంతేకాకుండా ఈ దినాన్ని ఇంకా మనం చూస్తే మరి మంచి చిన్న చిన్న కార్యాలే కానీ మంచి సత్ఫలితాలు ఇచ్చాయి. అవి ఇక్కడ చూద్దామా? కొన్ని 7 అవి 7 ఇవి చెప్తూ ఉన్నాను. చిన్న అప్పం 1 రాజులు 17, 13, 14లో బీద విధవరాలు కట్టెలు మరి పేర్చుకుని ఒక చిన్న పట్టెడు పిండి ఉంది, ఆ కొద్ది నూనె. మనకి అందరికీ తెలిసింది కాబట్టి నేను రిఫరెన్సెస్ మాత్రమే చెప్తున్నాను. కాబట్టి 1 రాజులు 17వ అధ్యాయం 13, 14 బీద విధవరాలకి ఏమైనా అప్పుడు క్షామకాలం కొంచెం ఆ 2 రొట్టెలు చేసుకుని బాబు కొడుకు తన తినేసి చనిపోదాం అనుకున్నాడు. అయితే ఏలియా ప్రవక్త వారికి తారసమయ్యి అందుకు ముందు కొంచెం నీళ్లు పట్టుకురమ్మంటాడు. ఆ తర్వాత కొంచెం చిన్న అప్పం తీసుకునిరా, అప్పుడు నీ పిండి తక్కువ కాదు, నీ నూనె అయిపోదు, నేను యెహోవా నామం పేరట నీకు చెప్తున్నాను, ఆనబెట్టి చెప్తున్నాను అని చెప్పినప్పుడు ఆమె నమ్మింది ప్రియమైన బిడ్డ. విధేయత చూపింది. నువ్వు నేను అయితే అమ్మో అది మాకే సరిపోదు, ఆ కొంచెం పిండి ఆ కొంచెం నూనె మా ఇద్దరికే సరిపోదు, నీకు ఎక్కడ ఇస్తాము అని ఆమె అవిధేయత చూపితే ఆ క్షామకాలం అంతా వాళ్ళు బాధపడే వాళ్ళే, సమృద్ధిని చూచేవారు కాదు. ఈ దినాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన బిడ్డ. నీకు సమృద్ధి కావాలి అంటే నీకు కలిగిన దానిలోనే నువ్వు కొంత భాగం లేని వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు దేవుడు నీకున్న దాన్ని కొద్దిని సమృద్ధిగా మార్చేస్తాడు. నీ ఇరుకుని విశాలతగా మార్చేస్తాడు. నీ శూన్యాన్ని సమస్తంగా మార్చేస్తాడు. నువ్వెప్పుడు క్షామాన్ని అనుభవించవు. అది నేను అనుభవం ద్వారా తెలుసుకున్నాను కనుక మీకు ఇన్నిసార్లు చెప్పవలసి వస్తుంది. నా జీవితం అంతా ఇదే, నా జీవిత రహస్యం. నేను నాకున్న దానిలోనే ఆహారం ఏంటి, టిఫిన్లు ఏంటి, ఇది డబ్బులేంటి, పండ్లేంటి, ఏమి నా టేబుల్ మీదకి వచ్చినా ఆ కొద్దిలోనే కొంచెం లేని వాళ్ళకి ఇస్తాను, బేదల్ని పిలుస్తాను, నాకు ఇవ్వలేని వాళ్ళందరికీ కొంచెం కొంచెం నాకున్న దానిలోనే ఇస్తాను. నా దేవుడు దానిని సమృద్ధిగా మారుస్తాడు. కొద్దిని సమృద్ధిగా మార్చే దేవుడు. ప్రియమైన బిడ్డ, కరువు కాలం అంతా ఆమె పోషించబడింది. ఎట్లా అంటే పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. అన్ని గృహాల్లో క్షామం ఉంది కానీ ఆమె గృహంలో క్షామం లేదు. ప్రియమైన బిడ్డ, ఇంకా నువ్వు పిసిని దానిగా ఉండొద్దు. నువ్వు వెదజల్లి అభివృద్ధి పొందు, వెదజల్లి అభివృద్ధి పొందు. సంతోషంగా దేవుని బిడ్డలకు దేవుని సేవకు ఇవ్వు. దేవుని నిన్ను ఆశీర్వదించకపోతే నన్ను అడుగు ప్రియమైన బిడ్డ. మనం దేవుని యొక్క ఆజ్ఞల్ని కట్టల్ని గైకుంటే తప్పకుండా దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడు. తన బిడ్డల్ని ఎప్పుడు తన బిడ్డలకు సంతానం భిక్షమెత్తుకుంటే మనం చూడం. నీతిమంతుల సంతానం ఆశీర్వదించబడుతుంది. ప్రియమైన బిడ్డ, కరువు కాలమందు నిన్ను పోషించే దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని సృజించిన దేవుడు మనల్ని పోషించడా? ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నిన్ను పోషించడా? ఎందుకు ఇరుకులు ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావంటే నీ చెయ్యి ఏం చేస్తున్నావు? బేగబెడుతూ ఉన్నావు. ఇంకా దాచుకోవాలి, ఇంకా దాచుకోవాలి. నా బిడ్డలకు నాన్నకి ఇంకా ఇంకా దాచుకోవాలి అనే మనసు నీకు ఎప్పుడు వచ్చిందో అప్పుడే నీ ధనం ఏమైపోతుంది అంటే మెడికల్ బిల్లులు ఎక్కువైపోతాయి. నీ చిల్లు పడిన సంచిలో ఉన్నట్లుగా నీ ధనం అంతా అయిపోతుంది. ప్రేమైన బిడ్డ, దేవుని కార్యాలకు వాడు, దేవుని సేవకు వాడు. దేవుని బిడ్డల్ని నీకు ఆత్మీయ ఆహారం ఎవరిస్తున్నారో ఆ సంఘాల్లో నువ్వు వాళ్ళని ప్రేమించు, పోషించు, సంరక్షించు, భద్రపరచు. దేవుడు నీకున్న కొద్దిని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, చిన్న మేఘం, విస్తారమైన వర్షం. 1 రాజులు 18వ అధ్యాయం 41, 45 చిన్న మేఘం, అరచెయ్యి అంత మేఘం. అయితే దానిలో నుండి ఎంత వర్షం వచ్చిందండి? విస్తారమైన వర్షం. నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉంది?
మన కాళ్ళు మన తలను ఎక్కడ పెట్టుకుని మనం ప్రార్థన చేస్తున్నాం? రెండు మోకాళ్ళ మధ్య పెట్టుకుని మరి ఎంతగా గోజాడి పెనుగులాడి 7 సార్లు, ప్రియమైన బిడ్డ, 7 సంపూర్ణమైన సంఖ్య. నీ ప్రార్థనకి జవాబు వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. విరిగి నాలిగిన హృదయంతో చేయాలి. నిన్ను నీవు తగ్గించుకుంటానికి సాదృశ్యం నీ తలను 2 మోకాళ్ళ మధ్య పెట్టుకుంటాం. ప్రియమైన బిడ్డ, ఇది నాన్ని నువ్వు వినే విధేయతలతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు అసాధ్యం లేని కార్యాలు జరిగిస్తాడు. 7 సార్లు, 6 సార్లు పంపాడు, కానీ 6 సార్లు ఏ మేఘము ఆ దాసునికి కనిపించలేదు. పట్టు వదిలేడా? లేదు. విడిచిపెట్టలేదు. జరిగే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 7వసారి చిన్న మేఘం, అరచేయి మేఘం వచ్చింది. అది చెప్పగానే అంటున్నాడు, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని వినిచున్నాను. ప్రియమైన బిడ్డ, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ నీ విశ్వాసమే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ విశ్వాసమే నీకు జీవాన్ని ఇస్తుంది. నీ విశ్వాసమే నీకు పునరుద్ధాన అభిషేకాన్ని ఇస్తుంది. నీ విశ్వాసమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ విశ్వాసమే అసాధ్యమైన కార్యాలని చేస్తుంది. మరి మన జీవితాల్లో అసాధ్యమైన కార్యాలు జరగాలి అంటే 7 సంపూర్ణముగా మనం ప్రార్థించాలి. సంపూర్ణమైన ప్రార్థన, వినయ విధేయతతో కూడిన ప్రార్థన, విరిగి నాలిగిన హృదయంతో కూడిన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు నీకు కూడా మోపైన దీవెనల వర్షం నీ కుటుంబం మీద కుమ్మరించబడును గాక. 3వదిగా 5 రొట్టెలు 2 చేపలు. ప్రియమైన బిడ్డ, అరణ్యంలో 3 రోజుల నుండి వారు ఎంతో ఆసక్తితో వాక్యం వింటున్నారు. ఆత్మీయ ఆహారం వారికి అందించబడింది. నా యేసయ్య వారిని ఆకలితో పంపడము నా యేసయ్యకి ఇష్టం లేదు. అందుకే అంటున్నాడు, మీ వద్ద ఏమైనా ఉన్నదా, మీరే వారికి ఆహారం పెట్టడు అని శిష్యులకు చెప్తూ ఉంటే వాళ్ళు ఎంతమందికి ఎలా ఆహారం పెట్టగలము అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియమైన బిడ్డ, ఒక చిన్న బిడ్డ, ఆ బిడ్డ చాలా మంది దగ్గర ఆహారం ఉండొచ్చు, కానీ ఎంతమంది జనానికి నా ఆహారం సరిపోదు అని వాళ్ళు ఇవ్వలేదు. అయితే ఒక చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు అవే ఉన్నాయి. అవే తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నీ దగ్గర ఏమున్నాయో అవే యేసయ్యకు. నీ దగ్గర లేనివి అడగడు. ప్రియమైన బిడ్డ, నీ దగ్గర లేనివి అసలు యేసయ్య అడగడు. నీ దగ్గర ఉన్నదే అడుగుతాడు. నీ దగ్గర ఉన్నదే అడుగుతాడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు గ్రహిస్తున్నావా? ఆయన ఎందుకు అడుగుతున్నాడో ఆ యొక్క మర్మాన్ని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? ఆయన నిన్ను అభిషేకించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విస్తరింపజేయడానికే, ఆయన నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే అడుగుతూ ఉన్నాడు. ఆయనకి తెలియదా అక్కడ ఇంతమందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోవని తెలియదా? ఆయన మహాత్మ్యము, ఆయన ఘనత, ఆయన యొక్క అద్భుతం చూడాలి. అందరు కన్నులు తెరవబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, చిన్న బిడ్డ యొక్క విశ్వాసాన్ని చూచి 5 రొట్టెలనే 2 చేపలనే ఆశీర్వదించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తక్కువైపోయింది. ఎప్పుడు మనం మనవులే చేస్తున్నాము, కానీ మన ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు మట్టుకు ఉండటం లేదు. అసలు ఇప్పుడు వరకు నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావు అంటే దేవుని కృప కాదా? ప్రియమైన బిడ్డ, దేవుని కనికరం కాదా? అనేకులు చనిపోతూనే ఉన్నారు, చూస్తున్నావు కదా. అనేకులు రోగగ్రస్తులుగా ఉంటున్నారు, చూస్తున్నావు కదా. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. ఇంకా అది లేదు ఇది లేదు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు, నీకు ఇచ్చిన స్వస్థత కొరకు, నీకు ఇచ్చిన విజయం కొరకు, నీకు ఇచ్చిన సేవ కొరకు, నీకు ఇచ్చిన కుటుంబం కొరకు, నీకు ఇచ్చిన ఆహారం కొరకు ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ విన్నపాలు దేవునికి తెలియజేశావా? ఎందుకు చింతపడుతున్నాడు? అనేకులు చెప్తూ ఉన్నాను కదా, చింత చింత చింత. ప్రార్థన రిక్వెస్ట్ అడిగితే చాలు ఏం చెప్తారంటే, మా బిడ్డలకి
ఉద్యోగం రావాలి, మా బిడ్డలు సెటిల్ కావాలి. ఇవన్నీ దేవుడు చేస్తాడు ప్రియమైన బిడ్డ, చేయడని నేను చెప్పను. అన్నీ చేస్తాడు. ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు, ఆయన్ని ప్రేమించు, ఆయన్ని గనపరచు. వాటి కొరకు నువ్వు దేవుని యొద్దకు, వాటి కొరకు రావద్దు ప్రియమైన బిడ్డ. దయచేసి నీ రక్షణను ముందుగా స్థిరపరచుకో, నీ పిలుపుని నిశ్చయం చేసుకో, నేను దేవుడి బిడ్డనని తీర్మానించుకో. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తాడు. దేవుని కొరకు నేను ఏ విధంగా ఉన్నాను, దేవుని కొరకు నేను ప్రయోజనకరంగా ఉన్నాను, దేవుని కొరకు దీవెనకరంగా ఉన్నాను అని మనలను మనం పరిశీలించుకోకుండా, దేవునికి నేను ఏమి ఇస్తున్నాను, దేవుడు ఏమి ఇవ్వాలి అంటే నీ నుండి ఏమి కోరుకుంటాడో అది ఇవ్వాలి. నీ నుండి ఆయన చాలా చాలా కోరుకుంటున్నాడు. నీ నీ సమయాన్ని నీతో గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. నీకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుతున్నాడు. నీకు జ్ఞానం ఇవ్వాలని కోరుతున్నాడు. నీకు తెలివి వివేకం గల హృదయం ఇవ్వాలని కోరుతున్నాడు. నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని కోరుతున్నాడు. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఇవన్నీ ఇచ్చావా? ఇవన్నీ ఇచ్చిన తర్వాతే దేవుడు నీకు దీవెనల వర్షం కుమ్మరిస్తాడు. ముందు అవన్నీ ఇవ్వు ప్రియమైన బిడ్డ. ఆయనకు ఇవ్వవలసిన, ఆయన ఏమి నీ నుంచి కోరుకుంటున్నాడో ఆ జీవితం ఇవ్వు. అప్పుడు దేవుడు నీకు సమస్తాన్ని ఆశీర్వాద పంధాలో నడుపుతాడు. కృతజ్ఞతలు చెల్లించు. ముఖ్యంగా ఆయన ఏమై ఉన్నాడో ఆయన కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టు. ఆయన నీకు ఇచ్చిన రక్షణ కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రియమైన బిడ్డ. వెంటనే దేవుడు నీ మీద దీవెనల వర్షం. నిజమైన భక్తితో చాలా మంది రావటం లేదండి. ఏదో ఒక అవసరత తీరుట కొరకు మాత్రమే ఈ మీటింగులకు వస్తే దేవుడు ఈ దినాన్ని మీతో మాట్లాడుతున్నాడు. మీ దగ్గర ఉన్నది ముందు దేవునికి ఇవ్వండి. దేవుడు మీకు జీవాన్ని ఇచ్చాడు. మీ జీవాన్ని ఎంతవరకు దేవుని కొరకు వాడుతున్నారు, దేవునికి నేనేమి ఇచ్చాను అని ఒక్కసారి పరిశీలించుకుని అప్పుడు మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పండి. ప్రియమైన బిడ్డ, ఎక్కడైతే 5 రొట్టెలు 2 చేపలు, చిన్న పిల్లవాడు, అమాయకుడు, మరి ఏమి ఎరిగిన వాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, దేవుని వంటి గుణము కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? తనకున్నదే దేవునికి ఇచ్చేస్తున్నాడు. మీ దగ్గర ఏమున్నది అంటే ఆ దగ్గర ఉన్నదాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికి పంక్తులుగా కూర్చుండబెట్టి 5,000 మంది పురుషులు తినగా 12 గంపలు ఎత్తారు. ప్రియమైన బిడ్డ, ఇంత గొప్ప కార్యం ఎక్కడా జరగదు. మరలా మత్తయి 15వ అధ్యాయంలో 32 నుంచి 39 వరకు చూస్తే 7 రొట్టెలు చిన్న చేపలు 4,000 మంది పురుషులు తినగా 7 మిగులు గంపలు కలిగినాయి. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు మిగులు గంపలు కావాలా? నీకు మిగులు ధనం కావాలా? దేవునికి ఇవ్వవలసిన భాగం ఇచ్చేయి. దేవునికి ఇవ్వవలసిన దర్శన భాగాలు ఇచ్చాయి. దేవునికి ఇవ్వవలసిన సమయం ఇచ్చాయి. దేవునికి ఇవ్వవలసిన తలాంతులు ఇవ్వు. దేవుని కొరకు నేనేం చేశాను అని ఒక్కసారి పరిశీలించుకో. అప్పుడు దేవుడు నీకు సమృద్ధి అయిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకున్న దాన్నే ఆయన విస్తరింపచేసినట్లు చేసి నీకు మిగులు గంపలని ఇస్తాడు. 5వదిగా బీద విధవరాలు. ఈ బీద విధవరాలు మరి లూకాసు వార్త 21వ అధ్యాయంలో చూస్తే యేసుప్రభు అంట కానుక పెట్టే దగ్గర కూర్చున్నాడంట. ఎవరెవరు ఎంత వేస్తున్నారు అని తదేకంగా చూస్తున్నాడంట. ప్రియమైన బిడ్డ, యేసయ్యకు ఈ బీద విధవరాలు 2 కాసులు వేసింది, కానీ అందరికంటే ఎక్కువ వేశాను అని చెప్తూ ఉన్నాడు యేసయ్య. ఏంటి, 2 కాసులు వేస్తే అందరూ ఇంకా ఎక్కువ ఇచ్చారు కదా. అందరూ సమృద్ధిలో నుండి వారు అందరూ కానుకలు వేశారు. కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసేసింది. రేపటి గురించి ఆలోచించలేదు. దేవుడు నన్నే చూసుకుంటాడు. ముందు నాకు ఇవ్వవలసింది, నేను నా దేవునికి నాకున్నదే మొత్తం సమస్తాన్ని నేను సమర్పించేసుకుంటాను అని చెప్పి తన జీవనం అంతయు వేసేసింది. ప్రియమైన బిడ్డ, వేద విధవరాలు అందరికంటే ప్రశంసించబడింది. నేను మరి పరలోకంలో అన్ని ఇల్లులు దేవుడు చూపిస్తూ ఉంటే అన్నిటికంటే పెద్ద ఇల్లుగా ఒక ఇల్లు ఉంది. ప్రభువా, ఇది ఎవరిది
అది చూడగానే వజ్రాలు వైడూర్యాలు వెండి బంగారాలతో దగదగదగలాడిపోతుంది ఆ భవనం. ప్రభువా ఇది ఎవరిది అంటే బీద విధవరాలు అన్నాడు. ఎంత ఆశ్చర్యం వేసేసిందో. నిజంగా ప్రభువా, 2 కాసులు ఇస్తేనే ఆ బిడ్డకి సమృద్ధిలో తన జీవనం అంతా వేసానని ఎంత గుర్తు పెట్టుకుని ఇంత పెద్ద భవనం బిడ్డకి ఇచ్చావా? అందరు సమృద్ధిలో నుండి వారికి కలిగిన దానిలో నుండే వేస్తారు. ఎవరు వారికి కలిగినదంతా ఇవ్వరు. కానీ ఈ బీద విధవరాలు ఉన్న 2 కాసులు రేపటిని గురించి చింతించకుండా కృతజ్ఞతాపూర్వకంగా నా దేవునికి నేనేమి ఇవ్వగలను అని ఆ ఉన్నదాన్నే సంతోషంతో వేసింది. దేవుడు ఆమెను ప్రశంసిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న దావీదు పెద్ద గొల్యాతుని, రాక్షసి అయిన గొల్యాతుని చంపడం ఎంత గొప్ప కార్యం అండి. అతడు అంటున్నాడు, చిన్న దావీదు ఏం చెప్తున్నాడు? 17వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఏమంటాడు? వెలుగుబంటి బలము నుండి మరి సింహము నోటు నుండి నన్ను రక్షించిన దేవుడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీని చేతిలో నుండి నన్ను రక్షింపడా. ప్రియమైన బిడ్డ, విశ్వాసాన్ని నువ్వు నేను కలిగి ఉండాలి. ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నువ్వు ఆ మాట చెప్పాలి. ఇది సాతాను వలన కలిగిన శ్రమ అయితే నువ్వేం చెప్పాలి? నా దేవుని ముందు ఈ శ్రమ నిలవనేరదు. నా దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన సర్వశక్తి గల దేవుని యందు, దేవుని ముందు ఈ రోగం నిలవనేరదు, ఈ సమస్య నిలవనేరదు, ఈ శత్రువులు నిలవనేరరు. నువ్వు ఆ విధంగా చెప్పగలిగితే ప్రియమైన బిడ్డ, దేవుడు అసాధ్యమైన కార్యాలు ఈ దినాన్ని నీకు పట్ల జరిగించడానికి నీ ప్రక్కనే ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నిన్నే ప్రేమిస్తున్నాడు, నిన్నే పరిశీలిస్తున్నాడు. నీలో చైతన్యం రావాలని, నీలో కదలిక రావాలని, నువ్వు ఆయనకి నీ హృదయం ఇవ్వాలని ఆయన నిన్ను కోరుతూ ఉన్నాడు. దేవా, నేను నీకు నా హృదయం అంతా నీ వాక్యంతో, కృతజ్ఞతాస్తుతులతో, విశ్వాసంతో నేను నింపుకుంటాను ప్రభు. నాలో ఎటువంటి అపనమ్మిక కానీ, ఎటువంటి సందేహము కానీ లేదు. ఎంతో మంది వీరులు ఉన్నారు, ఎంతో మంది సైనికులు ఉన్నారు. వారి గొల్యాతురు ఆకారాన్ని చూచే, రూపాన్ని చూచే భయపడిపోతూ ఉండగా ఈ చిన్న బాలుడు ఎవరిని చూస్తున్నాడండి? యేసయ్యని చూస్తున్నాడు. యేసయ్య కంటే ఈ సమస్య, ఈ గొల్యాతు ఎక్కువ కాదు. నీ సమస్య ఎప్పుడు నీకు చిన్నగా ఉండాలి. నీ దేవుడు ఎప్పుడు నీకు గొప్ప దేవుడిగా, ఆశ్చర్యకరుడిగా, అద్వితీయమైన దేవుడిగా, అద్భుతాలు చేయ దేవుడిగా ఉండాలి. నిన్ను మరణం నుండి లేపే దేవుడిగా నీకుండాలి. ప్రియమైన బిడ్డ, ఆ విధంగా నువ్వు సమస్య కన్నా, అశత్రువు కన్నా నీ యేసు ప్రభువుని నువ్వు ఘనంగా ఎంచితే, ఆయన్ని ప్రేమించితే, ఆయన నీ జీవితంలో శూర కార్యాలు, సాహస కార్యాలు, మహోన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రియమైన బిడ్డ, ఇదే నాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కరి జీవితంలో చిన్న చిన్న విషయాలే వారిని మంచి ఫలితాలు కొంతమందికి తీసుకొని వచ్చినాయి. వారిలో ఉన్న చెడ్డ లక్షణాలు, వారిలో చెడు ఫలితాలు, మరణాన్నే తీసుకొని వచ్చినాయి. నువ్వేది కోరుకుంటావు ఈ దినాన్ని? 7 మంచి లక్షణాలు నేను చెప్తూ ఉన్నాను. 7 అబద్ధాలు, దురాశ, అసూయ, పగ, ద్వేషము, తర్వాత ధనాపేక్ష, మరి ఇవన్నీ, అవిశ్వాసము, ఇవన్నీ నిన్ను ఆత్మీయంగా దిగజాటు చేస్తాయి. నువ్వు దేవునికి ఇచ్చినవి, నువ్వు దేవుని చేతిలో పెట్టినవి ప్రియమైన బిడ్డ. అంతేకాదు, నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నీ ప్రార్థనగా మార్చుకున్నాయి. నీ బాధను, నీ ఆవేదనను ప్రార్థనగా మార్చుకున్నాయి. మరి సమస్య వైపు చూడకుండా దేవుని వైపు చూచి విజయం పొందుకున్నాయి. చిన్న ఆవగింజ పెద్ద వృక్షమైంది. అక్కడ అనేక పక్షులు దాని మీద మరి నివసిస్తూ ఉన్నాయి. ఆయన అంటాడు, ఆవగింజ అంత విశ్వాసం అంటే
ఈ పర్వతం లాంటి సమస్యలు సముద్రంలో పడువు అంటే పడిపోతాయి అంటున్నాడు. ప్రియమైన బిడ్డ, నీకు ఆవగింజంత విశ్వాసము అంటే సంపూర్ణమైన విశ్వాసం. దానిలో డొల్ల ఉండదు, దానిలో ఖాళీ ఉండదు, దానిలో శూన్యం ఉండదు. నువ్వు కూడా సంపూర్ణమైన విశ్వాసురాలు అయితే నీ సమస్యలన్నీ అగాధ సముద్రంలో పడవేయబడతాయి. నువ్వు యేసయ్య జీవితంలో ఒక్కొక్క ఆత్మీయ మెట్టు ఎదిగి 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 ఆయనలో నువ్వు ఎదుగుతావు. ప్రేమైన ఆత్మీయమైన ఎదుగుదల నువ్వు పొందుకుంటావు. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి ఆఖరిగా నేను ఒక్క మాట చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. పులిసిన పిండి. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఈ లక్షణాలు సాధారణంగా మరి ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు మీకు వివరంగా 7:14 చెప్పాను. ఈ పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని యేసు ప్రభు చెప్పుటలో వీటిని మనము గ్రహించాలనే. పరిసయ్యులు సద్దుకయ్యులు యేసు ప్రభుని నమ్మడం లేదు. ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాడు. కుంటివారు నడుస్తున్నాడు, గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, మోగవారు మాట్లాడుతూ ఉన్నారు, చెవిటివారు వినగలుగుతున్నారు, దయ్యాలు పట్టిన వారు విడిపించబడుతున్నారు. ఇవన్నీ చూచి కూడా యేసు ప్రభుని నమ్మకుండా ఆకాశం నుండి సూచక్రియ కావాలని అడుగుతూ ఉన్నారు. చాలా మంది ఈ విధంగానే ఉన్నారు. ఎన్నో ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తూనే ఉన్నారు, జీవితంలో అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఒక శ్రమ రాగానే ఏమంటారంటే, ఈ శ్రమ విడిపించబడితే మేము దేవుని దగ్గరకు వస్తాం. ఆ శ్రమ కూడా విడిపించబడ్డది అనుకోండి, ఏం చేస్తారు? కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించకుండా మళ్ళా శ్రమ వచ్చే వరకు ఆ విధంగానే ఉంటారు. ప్రియమైన బిడ్డ, సూచక్రియ కావాలని అడుగుతున్నావా? నువ్వు ఇన్ని గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నువ్వేం చేస్తున్నావు? దేవుడు వారిలో ఉన్న అవిశ్వాసాన్ని, విశ్వాస భ్రష్టత్వాన్ని, ఎన్ని కార్యాలను చూచినా నమ్మనటువంటి వారి హృదయ కాఠిన్యాన్ని చూసి వారిని గద్దించాడు. ప్రియమైన బిడ్డ, ఇక్కడ ఎవరిలోనైనా ఇంకా సూచక్రియలు కావాలి, మాకు అద్భుతాలు కావాలి, మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి అని ఎన్ని చూస్తున్నా నువ్వు అడుగుతూ ఉన్నావు అంటే దేవుడు నీ అవిశ్వాసాన్ని, నీ విశ్వాస భ్రష్టత్వాన్ని, నీ హృదయ కాఠిన్యాన్ని చూసి గద్దిస్తూ ఉన్నాడు. వారి అవిశ్వాసం శిష్యులకు అంటుకోకూడదని ఈ పులిసిన పిండిని గురించిన ఉపమానాన్ని బోధిస్తూ ఉన్నాడు. శిష్యుల దగ్గరికి వచ్చి ఈ మాటను చెప్పినప్పుడు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని యేసయ్య చెప్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, రొట్టెలు తేవడం మర్చిపోయాం కదా, అందుకే యేసయ్య ఈ మాట అంటున్నాడని వారు అనుకుంటూ ఉన్నారు. పరిసయ్యులు సద్దుకయ్యులు వారి అవిశ్వాసం. ఇక్కడ చూస్తే శిష్యులు రొట్టెలు తేలేదని ఆందోళన చెందుతున్నారు. ప్రియమైన బిడ్డ, ఇక్కడ కూడా మన సంఘంలో కూడా ఇదే అవిశ్వాసము ఉంది. ఎన్ని ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, నేను బ్రతికున్నానంటేనే నేను దేవుడు చేసిన కార్యం, దేవుని చేసిన కృప. లేకపోతే ఏనాడో 2017లో నేను చనిపోవలసింది. ఈ వాక్యాలు నేను అసలే ధ్యానించుకునేదాన్నో కాదో తెలియదు. అటువంటి దాన్ని దేవుడు ఎందుకు ఎన్నిక లేని దాన్ని, బలహీనరాలని, ఎందుకు పనికిరాని నన్ను ఏం చేశాడు? దేవుడు బ్రతికించాడు. ప్రియమైన బిడ్డ, అదొక్కటి చాలదా నా జీవితంలో ఆయన చేసిన కార్యం? జీవిత కాలం అంతా ఆయనకి నమ్మకంగా సేవ చేయడానికి ఇంకా నాకు సూచక్రియ కావాలా? ఇంకో అద్భుతం కావాలా? కాదు. దేవుని చేసిన దానికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఈ శిష్యులు ఏంటి అనుకుంటున్నారంటే, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టాడు, అద్భుత కార్యాన్ని చూచాడు. అలాగే మరి ఒకటి 7 చేపలు, 7 రొట్టెలు, కొన్ని చేపలు 4,000 మందికి పంచిపెట్టడం చూసి కూడా వీళ్ళకి ఇంకా విశ్వాసంలో ఉన్నారేంటి అని యేసయ్య ఎంతగానో బాధపడ్డాడంట. వారు అవిశ్వాసంతో కలవరపడుతూ ఉన్నారు. మనం రొట్టెలు తేనందున యేసు ఈ మాట చెప్పనని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అందుకే వారి అవిశ్వాసం, అసద్దుకయ్యులు, అశాస్త్రుల యొక్క అవిశ్వాసం వీరికి అంటకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభుని నమ్మండి, ఆయన ఆశ్చర్య కార్యాలు నమ్మండి, మీలో అనుమానం రానియద్దు. శిష్యులకు కూడా ఇట్లి స్వభావం, వాళ్ళు కూడా కొద్దిగా చెడ్డ వాళ్ళు వస్తే
వాళ్ళ మాటలే అనేకులు వినేసి సంఘంలో అనేకులు వారి వారి పక్షానికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లు నమ్మడానికి మీరు సిద్ధపడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1 లీటర్ పాల్లో కొంచెం పెరుగునే కలుపుతాం. కొంచెం పెరుగు పాలన్నిటిని పెరుగుగా మారుస్తుంది. ఆ పిండి పులియాలంటే కొంచెమే మనము ఈస్ట్ని కలుపుతాం. అది ఆ పిండిని అంతటిని పులి చేస్తుంది. అలాగే ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు నేర్చుకున్న గొప్ప కార్యాలు, విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, విశ్వాసం గల జీవితం, మరి ఇవన్నీ నిష్ట గల ప్రవర్తన చెడిపోవడానికి కొద్దిగా పులిసిన పిండి చాలు. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన బిడ్డ. సంఘాన్ని నడిపించే నాయకులు ప్రభు పాదాలను పట్టుకుని సంఘాన్ని చాలా జాగ్రత్తగా నడిపించాలి. కొన్నిసార్లు కొందరు గొప్ప వాళ్ళని ప్రేమించి గౌరవించి సంఘానికి ఆహ్వానిస్తారు. ఇంత పులిపి వేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏదో ఒకటి చెడ్డ మాటలు, వ్యతిరేకపు మాటలు, అపవిత్రమైన మాటలు పలికి వారి మీద ఉన్న మంచి మరి పేరుని చెడగొట్టడానికి సాతానుడు వారిలో దూరుతాడు. కాబట్టి గొర్రెలన్నీ చెల్లా చెదిరి అయిపోకుండా మనం ఎంతగానో ప్రార్థనా శక్తితోటి మనము మన సంఘాన్ని కాపాడుకోవాలి కదా. అలాగే పుడిసిన పిండి పడిందంటే మొత్తం భక్తి జీవితం, పవిత్ర జీవితాలు అన్ని చెడిపోతాయి. చిన్న చిన్న కార్యాల్లో నువ్వు అశ్రద్ధగా ఉంటే మొత్తం చెడిపోతుంది. నువ్వు దేనితో ఉన్న శ్రేష్టమైన సంబంధం, అద్భుతమైన జీవితం చెడిపోవడానికి కొంచెం పాపం సరిపోతుంది. కొద్ది దొంగతనం, కొంచెం వ్యభిచారం, కొంచెం దురాశ, కొంచెం ధనాశ, కొంచెం ఈర్ష్య, కొంచెం పగ, కొంచెం కోపం, ఇవన్నీ నీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన విశ్వాస జీవితాన్ని కల్మషం చేస్తాయి. కాబట్టి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడాలి. నువ్వెవరితో సాంగత్యం చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక అవిశ్వాసతో ఉంటే నీ విశ్వాస ప్రభావం వారిపై నువ్వు అవిశ్వాసిని నువ్వు మార్చాలి, కానీ నీవు అవిశ్వాసి వలె మారకూడదు. అవిశ్వాసపు మాటలు నీ జీవితంలోకి చోటు ఇవ్వకూడదు. నువ్వు బలంగా ఉండాలి. ఆ అవిశ్వాసిని విశ్వాసిగా మార్చాలి. బలహీనుడు అయితే ఆ అవిశ్వాసి మాటలు, క్రియలు, ప్రవర్తన నీకు అంటుకుని నీకు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీ సహవాసంలో అవిశ్వాసం మాటలు గలవారు ఉంటే వెంటనే వారిని కౌన్సిలింగ్ చేసి వారిలో ఉన్న విశ్వాసాన్ని తీసి పారవేయాలి. అప్పుడు నీ సహవాసం అంతా చక్కగా ఉంటుంది. బిడ్డ, ఈ దినాన్ని పులిసిన పిండి కొంచెం పాపం, కొంచెం దొంగతనం, కొంచెం వ్యభిచారం, కొంచెం దురాశ, కొంచెం ధనాశ, కొంచెం ఈర్ష, కొంచెం పగ, కొంచెం కోపం, ఇవన్నీ మన యొక్క ప్రశస్తమైన పవిత్రమైన భక్తి పరిశుద్ధ జీవితాన్ని కల్మషం చేస్తాయి. కనుక మనం ఈ పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడి ఆ పులిసిన పిండిని మనలో నుండి తీసివేసుకోవాలి. దేవుడి వాక్యం దీవించినిగాక. ఆమేన్. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రము 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 యేసయ్య. నాయన మరి రాత్రి సమయంలో నాయన ఎంతో సమయమున ప్రార్థించినప్పుడు నా ప్రభు నువ్వు ఈ తలంపులన్నీ నాకు ఇచ్చావు తండ్రి. నాయన ఏవి మనుషుని కల్మషం చేస్తాయో, ఏవి మనుషులను నా ప్రభు దేవుని మార్గంలో నడుపుతాయో నాయన చక్కగా నాయన వివరించావు తండ్రి. యేసయ్య, నువ్వే బిడ్డలను దీవించము నాయన, ఆశీర్వదించము. నీ బిడ్డలుగా నీ నిబంధన జనులుగా వీరిని మార్చి ప్రభువా నాయన ఈ బిడ్డల్లో ఇంకా కోపము కానీ, ఆజ్ఞాతిక్రమములు కానీ, పాపము కానీ, యేసయ్యా కొంచెము అబద్ధం, కొంచెం అసూయ, కొంచెం ద్వేషం, కొంచెం కలహం ఉంటే పవిత్రమైన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని నాశనం చేస్తాయని బిడ్డలు ఎరిగిన ప్రభు ఇప్పుడే ఆ గుణాలని వదిలిపెట్టి నా ప్రభు ఆ కోప క్రోధ మొదలోప మాత్సర్యాలు, శరీరాశ నేత్రాశ జీవపు డంబములను సంపూర్ణముగా నా ప్రభు సమూల నాశనము చేసి వారి హృదయములలో నిన్ను నాయన చేర్చుకొని నాయన నీ స్తోత్రం, నీ ఆత్మ ఫలాన్ని ఫలించే బిడ్డలుగా ఒక్కొక్క బిడ్డను మార్చండి, నన్ను మార్చండి ప్రభు. నీ ఆత్మ ఫలము లేకుండా
నాయన ఆత్మీయమైన ఐశ్వర్యాన్ని పొందుకోలేము, ఆత్మీయమైన అభివృద్ధిని పొందుకోలేము నా తండ్రి. యేసయ్యా నీ స్తోత్రం. నువ్వు మాకు ఇచ్చిన దానిలోనే నాయన, నాయన మా సమయము, మా తలాంతులు, మా దర్శన భాగములు, మా జీవితములు నాయన సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటానికి యేసయ్యా నిన్నే దేవుడిగా, నిన్నే ప్రభువుగా, నిన్నే రక్షకుడిగా, నిన్నే కాపరిగా నాయన నిన్ను మాత్రమే నాయన ఆశ్రయించి, నిన్ను మాత్రమే దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా మా హృదయంలో స్వీకరించి నీ చిత్తానుసారమైన జీవితం, మహిమకరమైన జీవితం, ఫలభరితమైన క్రైస్తవ జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం మేము జీవించడానికి యేసయ్యా నీ కృపను మాకు దయచేయండి. యేసయ్యా మా కొద్దిని సమృద్ధిగా మార్చగలవు, మా ఇరుకుని విశాలతగా మార్చగలవు, మాకున్న కొద్దిని నా ప్రభు ఆశీర్వదించగల దేవా నీకు స్తోత్రం. ఏమైనా పులిపిండి ఉంటే నాయన మాలో నుండి తొలగించమని వేడుకొంచిన, మా చూపులు, మా నడత, మా ప్రవర్తనను స్థిరపరచు, కాపాడుము, ఆనందించము, చెయ్యి పట్టుకుని నడిపించము, తొట్టిల్లకుండా పడిపోకుండా సాతాను యొక్క క్రియలలో, సాతాను యొక్క అంధకార క్రియలలో నాయన మేము నాయన దుర్పాయములలో మేము నాయన యేసయ్య వెళ్ళకుండా నాయన మమ్మల్ని పరిశుద్ధపరచుము నాయన, పవిత్ర పరచుముని పరిశుద్ధ రక్తము చేత అనుదినము కడుక్కుంటూ నాయన, అనుదినము నూతన పరచబడుతూ నాయన, అనుదినము నీ సన్నిధిలో నాయన నీకు ఇవ్వవలసిన నాయన గుణములు నాయన, నాయన నీకు నాయన నీ మాదిరిని మేము అనుసరించడానికి విరిగి నలిగిన హృదయం, విధేయత గల హృదయము, పరిశుద్ధమైన హృదయము, పవిత్రమైన హృదయము నాయన, అందరినీ సంతోషపెట్టే హృదయం, అందరినీ నాయన ఆత్మీయ మేలులతో నింపడానికి ప్రార్థన హృదయం మాకు కావాలి. యేసయ్య అందరినీ ప్రార్థనలో జ్ఞానము కలిగి నాయన మేము నడుచుకుంటానికి దైవికమైన జ్ఞానంతో నాయన మేము నడుపుకుంటానికి నీ కృపను దయచేయండి. నీ పరలోక రాజ్య నియమాలను అన్నిటిని నాయన మేము అనుసరించడానికి నీ కృపను దయచేయండి ప్రభు. యేసయ్య ఇంకను ఏ ఆజ్ఞల్లో నాయన మేము తప్పిపోతూ ఉన్నాము నాయన, ఏ విధంగా మేము ఉండలేకపోతున్నాము ఆ విధంగా నాయన నువ్వు మాకు చూపించి నాయన, నాయన నువ్వే మమ్మల్ని సరిచేయి, నువ్వే మమ్మల్ని నడిపించు, నువ్వే మమ్మల్ని విడిపించు, నువ్వే మమ్మల్ని తప్పించు, నీ కృపలతో మమ్మల్ని బలపరచు. ఎప్పుడు రెండవ రాకడా నాయన, నాయన ఆకస్మికమైన నాయన రహస్య రాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. ఏసయ్యా సిద్ధపాటును దయచేయండి ప్రభు. ఏసయ్యా బుద్ధి గల కన్యకల వలె ఎల్లప్పుడూ నాయన నూనెతో మేము సిద్ధపడటానికి నాయన, వాక్యంతో సిద్ధపాటుని కలిగి ఉండడానికి నాయన, పరిశుద్ధతలో సిద్ధపాటు నాయన, పవిత్రతలో, యథార్థతలో, నీతి న్యాయములు అనుసరించటలో, నీకు కలిగిన మాదిరిని మేము అనుసరించటలో గొప్ప సిద్ధపాటును మాకు కూడా దయచేయండి ప్రభు. యేసయ్యా నీ బిడ్డ వచ్చిన బిడ్డలందరిపై నీ పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించిన ఆయన, బిడ్డలందరూ నాయన చాలా మంది బిడ్డలు నా ప్రభు జ్వరాలు దగ్గులతో బాధపడుచున్నారు నాయన. సెలీనా సిస్టర్ చాలా వీక్గా ఉన్నారు ప్రభు. యేసయ్యా నీ పునరుద్ధాన శక్తితోటి నాయన ఆ బిడ్డ నింపుమని వేడుకొంచున్నాను. నన్నరాల్లో ఎముకల్లోని జీవాన్ని పోయండి ప్రభు. ఆ దగ్గుని జలుబుని గద్దించమని వేడుకొంచు ఉన్నాను. నూతన బలముతో, నూతన శక్తితో ఆ బిడ్డని నింపుమని వేడుకొంచున్నాను నాయన. నూతన ఆరోగ్యము దయచేయండి ప్రభు. యేసయ్యా కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించిన ఆయన, సరైన ప్రభు సౌజన్యాన్ని దర్శించిన ఆయన, వారి కుటుంబంలో ఉన్న అస్వస్థత, బలహీనత నాయన తలనొప్పులు నా ప్రభు, ఒళ్ళు నొప్పులు నాదిరైడని ఏసు నామంలో గద్దిస్తూ ఉన్నాము. ఏసు నామంలో వారికి సంపూర్ణ స్వస్థతను విడుదల చేయండి. ఇంకా అనేక మంది బిడ్డలు నా ప్రభు జ్వరాలతో ఉన్నారు ప్రభు. జ్వరాలని గద్దించి ప్రభు ఏవే నాయన నయమి సిస్టర్ని దర్శించిన ఆయన యేసయ్యా నీ చిత్తమును నెరవేర్చండి ప్రభు. ఆ బిడ్డ పట్ల నాయన నువ్వేం చేయనై ఉన్నావు ఏసు, ఆ బిడ్డకి నాయన నీ మాట్లాడి ప్రభు, ఇది నా చిత్తం, ఇది నా మార్గం, దీనిలో నడవడనే శబ్దాన్ని బిడ్డలకు దయచేయండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన విజయం నాయన ఈ శ్రమ ద్వారా నా ప్రభు నీకు అత్యంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యాలు ప్రతి బిడ్డ కలిగి ఉండటానికి నీ కృపను దయచేయండి. ఏ సమయం ఏమి సంభవించినో తెలియదు, మేలుకు కలిగి ప్రార్థించే అనుభవం నాయన నాకు నా బిడ్డలందరికీ దయచేయమని వేడుకొంచున్నాను నాయన. ముఖ్యంగా నా ప్రభు
నాయన నీకు సమీపంగా జీవించడానికి మాకు నేర్పండి నాయన. నీ సహనాన్ని మేము నేర్చుకుంటాం. నువ్వు సహనము గల వారికి సమీపంగా ఉంటావు. నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటావు. కృతజ్ఞత చెల్లించే వారికి సమీపంగా ఉంటావు. నా ప్రభువా నీకు స్తోత్రం నాయన. భయభక్తులు గల వారికి సమీపంగా ఉంటావు. యేసయ్యా మాకు నీ యందు భయభక్తులు మాకు నేర్పండి. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మమ్మల్ని చేయండి ప్రభువా. మా సహనం నాయన ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో నాయన నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని మా శ్రమను నాయన, మా బాధలను, మా వేదనను నాయన ప్రార్థనగా మార్చుకొని నీ యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా విజయాన్ని పొందుకునే కృపను ఒక్కొక్క బిడ్డకు దయచేయమని వేడుకొంచున్నాను. ఈ దిన ప్రయాణంలో నీ కృపను అనుగ్రహించి దిన ఆశీర్వాదములతో ఒక్కొక్క బిడ్డను నింపి నిశ్చయముగా నీ సన్నిధిని బిడ్డలతో ఉంచుమని యేసు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.